హాయ్. హాయ్. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కొత్తగా జాయిన్ అయ్యారా? రికమెండేషన్తో జాయిన్ అయ్యాను. పా టైమింగ్ అదిరిపోయిందండి. పర్ఫార్మెన్స్ ఇంకా అదిరిపోతుంది. నా పేరు సరియు. వావ్, వండర్ఫుల్ నేమ్. నా పేరు సుబ్బారావు. సుబ్బారావా? పిల్ల సరియు. సరియు రే. ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి సైట్ కొట్టడం కాదు, వర్క్ చేస్తావు. అవతల క్లయింట్స్ నన్ను దొబ్బుతున్నారు. సుబ్బారావు కాదు, సుభాష్. ఎన్నిసార్లు చెప్పాలని? నువ్వు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్. మరి ఒక్క వీడియో అయినా సరిగ్గా ఎడిటింగ్ చేసావురా? యదమోహం వేసుకొని నీకంటే ఆ పెళ్లి వీడియోలు తీసే వాళ్ళని పెట్టుకున్నా ఇంకా బాగా పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని సరిగ్గా ఎడిటింగ్ చేయలేదో పుల్లబ్బాయిని బంగారం కొట్టినట్టు కొడతా. ఆ కృష్ణగాడు ఎక్కడా? కనబట్లా, ఇంకా రాలేదు. బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వాడు లేట్ వస్తే నన్ను తిడతారేంటండి? అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ చంపితే పాకిస్తాన్ లో వచ్చి ఇండియా మీద బాంబులేలా, అలాగే ఇది కూడా. వాడు రాగానే నన్ను మీట్ అవ్వమని చెప్పు. ఈ రోజు వాడి బూజు దులిపేస్తా. కాల్చు తింటున్నారు యదవలు. నేను చెప్పిందేంటి, మీరు చేస్తుంది ఏంటండి? నా మాటకు విలువే లేనప్పుడు నేను ఇక్కడ ఉండి అనవసరం. నేను వెళ్ళిపోతున్నా. సారీరా పరమజ్యోతి, నేను కూల్గానే ఉందామనుకుంటా, కానీ ఈ ఎదవలే కోపం తెప్పిస్తారు. ఏనుగు నడిచేటప్పుడు కుక్కలు అరుస్తాయి. ఏనుగు కూడా తిరిగి అరవాలని రూల్ ఏమైనా ఉందా? అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను, ఉదయించే సూర్యుడిలా ఉన్న మీ మొహం కోపడితే గ్రహణం పడిన చంద్రుడిలా ఉంటుందని. సరేలేండి, నా మాట మీరెప్పుడు విన్నారు గనక. ఎప్పుడు నీ అంత హ్యాపీగా ఉండాలంటే అందరికీ కుదరదు కదరా పరం. జీవితం యొక్క పరమార్థం హ్యాపీగా ఉండటమే మేడం. కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు ఈ కోపం గురించి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? ఏం రావు గారు, పొద్దున్న బస్ సిరాగ్గా పెట్టారు ఫేస్. ఏం జరిగిందంటే? నీ పేరేంట్రా? అంతేనండి, డబ్బులు అడిగేటప్పుడేమో ఎత్తేస్తారు, తిరిగి అక్కడ అడుగుతామేమోనని ఎవడరా నువ్వు అంటారు. కరెక్ట్ కదండి. నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. కృష్ణ పరమాత్మ. ఆడి పేరు విక్రమ్. ఈడి పేరు కార్తీక్. అవిరా పేర్లంటే? సుబ్బారావు, ఎల్లారావు, పోల్లారావు అవి పేర్లు కాదురా, అమ్మా బాబులు మాకు పెట్టిన శాపాలు రా, శాపాలు. మీకేంటండి క్యూట్ బాయ్? తొక్కలో మాస్టర్, ఫేస్ క్యూట్గా ఉంటే సరిపోదండి, పేరు కూడా స్టైలిష్గా ఉండాలి. పురోహితులకు పెళ్లి సంబంధాలు రావట్లేదని విన్నాను. ఇప్పుడు పేరు బాగోపోయినా పెళ్లి సంబంధాలు రావట్లేదు తెలుసా? పేరుదే ఉందండి, మనసు ఇంపార్టెంట్. ఇలా చెప్పే నా జీవితం నాశనం చేసేసారు. మనసు ఎవరికి కనపడదురా, పేరు మాత్రం DTSలో వినపడుతుంది. ఇంటర్మీడియట్ చదివే కుర్రోళ్ళు కూడా కుమ్మేస్తున్నారు తెలుసా? ఈ పేరు వల్ల ఎక్కడ నేను పెళ్లి కాకుండానే పరమపదిస్తానేమో అని భయం వేస్తుందిరా. సన్యాసం తప్ప వేరే దారేం కనిపించట్లేదు నాకు. చాలే ఊరుకోండి. ఒళ్ళొంగలందరూ దొంగల్లో చేరినట్టు పెళ్లి కనులందరూ సన్యాసంలో చేరాలా? అయినా పేరుకే పెళ్లిళ్ళు అయిపోయే పని అయితే ఈ పాటి నాకు 16,000 అవ్వాలి. దారం కట్టు కూర్చొని దార బయటికి పోవట్లేదని ఏడ్చాడండి నీలాంటి. అటు చూడరా, నా జీతం 50,000, వాడి జీతం 10,000. నేను ఎడిటర్ని, వాడు ఆఫీస్ బాయ్. వాడితో కూడా అమ్మాయిలందరూ ఇకిలిస్తూ మాట్లాడుతున్నారా? నేనేం పాపం చేశాను రా? నిజం చెప్పరా, నాకు పెళ్ళైతే నీకు కంపెనీ ఉండదని నాకు పెళ్ళి అవ్వకుండా చేతబడులు అయ్యి చేపిస్తున్నావు కదా? 3 నెలలు ఖర్చాన్ని పెట్టి మూలన్న ముసలిదాన్ని పొడిచాడంట మీలాంటోడే. అయినా అమ్మాయిలందరూ ఆడడానికి తిరిగితే మీరు నా మీద పడి ఎడుతారేంటి? అయినా ఎంతమందిని చూసినా కూడా పడని అమ్మాయిలు ఈ పరంజ్యోతి గడికి పడిపోతున్నారండి. వీడి కళ్ళల్లో ఏవో చక్రాలు ఉన్నాయి. రే కృష్ణ, ఏదో ముగ్గురిని పిలిచినట్టు అట్ట పిలుస్తుందేంట్రా నిన్న రెస్పెక్ట్ లేకుండానే? టీనేజ్లో ఉన్నప్పుడు చేసిన పాపాలు జీవితాంతం వెంటాడతాయి అంటారు కదండి, అందులో ఇదొకటి. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు నువ్వు, ఆవిడ, వర్షం. చాలా ఊరుకోండి. సంబంధాలు అంటగట్టేటప్పుడు సెన్సిబుల్గా బిహేవ్ చేయండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, రాబే నీ టీనేజ్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెప్పొచ్చు, ముందెళ్ళు. లేదంటే నెక్స్ట్ టైం ఆవిడ పిలిచే పిలుపుకి సెన్సార్ సౌండ్లు వేసుకోవాలి. అసలుకే ఇది ఫ్యామిలీ షో. ఆఫీస్ ఎన్నింటికి? 10కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30. టైంకి రావాలని తెలీదా? తెలుసు. తెలిసి కూడా 10:30కి ఎందుకు వచ్చావు? లేట్ అయింది కాబట్టి. ఎందుకు లేట్ అయింది? 10:30కి వచ్చాను కాబట్టి. ఎగిరి తన్నానంటే కళ్ళు అదురుతాయి. ఈ పనికి మళ్ళీ పంచులు నా మీద కాదు, నువ్వు రాసే కథలోవే.
ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే మొగుడు పెళ్ళాల వ్యూస్ కూడా మిలియన్స్ లో రీచ్ ఉంటుంది. నీ యదమోహం వేసుకొని నువ్వు రాసిన ఒక్క ఎపిసోడ్ అయినా వైరల్ అయిందరా? నేను హీరోగా చేద్దామని రాసుకున్న సిరీస్ వేరే ఎవరినో పెట్టి చేస్తే అలాగే ఉంటది మరి. నువ్వు హీరో ఏంట్రా యదో ఎండు ఖర్జురో మొహం వేసుకొని? కంపెనీ మూతపడితే అడుక్కు తింటావా రోడ్ల మీద? నా టాలెంట్ మీకు తెలియట్లేదు. ఏదో ఒక రోజు నేను హీరో అవుతా. ఆ రోజు మీరు ఆటోగ్రాఫ్ అడిగితే మాత్రం సచ్చినాయవనో ముందే చెప్తున్నా, ఆ తర్వాత ఫీల్ అవ్వదు. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాంలే, కానీ ముందు ఈ రోజు ఒక మంచి కథ ఉంటే చెప్పు. లేదంటే నువ్వు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వడం కాదు, నేనే నీకు టర్మినేషన్ ఇచ్చేస్తా. మీరు ఆ మాట అంటారని తెలిసే ₹10 కథ రాసుకొచ్చా. అది మే నెల. ఒక కాకి ఎండలో ఎగురుకుంటూ ఎంతో దాహంతో ఎక్కడైనా కొంచెం నీరు దొరకపోతుందని వెతుకుతూ ఉండగా దానికి దూరంగా ఒక కొండ కనిపించింది. కానీ ఆ కొండలో నీళ్ళు చాలా లోతుగా ఉండడం వల్ల దాని నోటికి అందలేదు. ఆ కాకి ఎంతో బాధతో చుట్టూ చూసింది. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పక్కనే రాళ్ళుండుంటాయి. ఆ రాళ్ళు తీసుకొచ్చి కుండలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. అంతేనా? అందరికి అక్కడ దాకే తెలుసు. కానీ ఆ కాకి నీళ్లు తాగిన తర్వాత ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళిందో ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. మన కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. కాకులు కుక్కలు కాదు, మనుషుల కథలు ఏమైనా ఉంటే చెప్పు. యానిమల్స్ ని ప్రేమించలేని మనుషులు కూడా యానిమల్స్ తో సమానం. వద్దు, మనుషుల కథలే చెప్పు. అది ఒక మారుమూల పల్లెటూరు. అందులో హీరో ఆడి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. హీరో ఏమో చాలా పిరికోడు, కానీ ఆడి ఫ్రెండ్ ఏమో చాలా ధైర్యవంతుడు. యాక్చువల్లీ సరియు, నా పేరు సుబ్బారావు కాదనమాట, సుభాష్. ఆఫీస్లో అందరూ ఏదో ఊరికే సరదాగా అలా ఆట పట్టిస్తుంటారు. నీ ఐడి కార్డులో నీ నేమ్ చాలా క్లియర్ గా ఉంది. అదేదో అడ్మిన్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. ఇది నీ ఆధార్ కార్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తప్పు చేసిందా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు? అయినా పేర్లో ఏముంది? మనసు కదా ఇంపార్టెంట్. పేర్లో ఏముందా? అంత పేర్లోనే ఉంది బాబు. ప్రభాస్, అందులో ఒక వైబ్రేషన్ ఉంది. సుబ్బారావు, ఇందులో ఏముంది? అయిన చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడు. మైకేల్ జాక్సన్, జాకీ చాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలు ఉన్నారు తప్ప అప్పారావు, వెంకట్రావు, సుబ్బారావు ఇలాంటి పేర్లతో గొప్ప వాళ్ళని ఒక్కళ్ళు చూపించు. రేపొద్దున మన ఇద్దరికి పెళ్ళయిందనుకో, నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ అందరికి విజయ్, విక్రమ్, వీరేంద్ర ఇలాంటి స్టైలిష్ నేమ్స్ ఉంటే మీట్ మై హస్బెండ్ సుబ్బారావు అని నేను ఇంట్రొడ్యూస్ చేయడానికి నాకెంత నామిషిగా ఉంటుంది చెప్పు. నాకే కాదు, రేపొద్దున మన పిల్లలు కూడా సుబ్బారావుకి సుబ్బిగాడే పుడతాడు, మహేష్ బాబు ఏమన్నా పుడతాడా అని వాళ్ళని కూడా ఏడిపిస్తారు. ఇదంతా అవసరమా సుబ్బారావు? ఇదిగో చూడు సుబ్బారావు, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నేను బాధపడకూడదని నా ఉద్దేశం. ప్లీజ్ అండర్స్టాండ్. అలా మన హీరో విలన్స్ అందరినీ చిత్తి కింద కొట్టి మట్టిలో కలిపేశాడు. అదేంటి ఇందాక హీరో చాలా పిరుకోడన్నావు, కొట్టించుకోవడమే తప్ప కొట్టడం తెలియదన్నావు? మేడం, అది ఎప్పుడో 1 అవర్ బ్యాక్ ఫస్ట్ హాఫ్ లో సంగతి. ఇప్పుడు మన హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మన హీరో ఎవరనుకుంటున్నారు? సూపర్ హీరో. క్లైమాక్స్ లో ఆడియన్స్ కి పిచ్చి లేచిపోద్ది. పిచ్చి అల్లక్ కాదురా, నీకు లేపుతా. ఏరా చింత పిక్క మొహన్ నాయాలా, ఆడియన్స్ మరి అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారేరా? ఆడియన్స్ ఇంటెలిజెన్స్ ని తక్కువ అంచనా వేసినోళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అమ్మని, ఇప్పుడు నువ్వు వాళ్ళ పక్కనే నా సమాధి కూడా కట్టేసి నా కంపెనీని కబలిద్దామనే. అమ్మా, పెద్ద ప్లానే ఇది. ఏంటండి మాట్లాడితే ఇంటెలిజెన్స్ అంటారు? కలేజా లాంటి గొప్ప సినిమాని ఫ్లాప్ చేసింది ఇంటెలిజెంట్ ఆడియన్సేగా. అమ్మని, త్రివిక్రమ్ తో కంపేర్ చేసుకుంటున్నారా నువ్వు? అంటే ఏదో కొంచెం లైట్ గా. షూలేస్తో ఉరి తీస్తా. నీకు 4 రోజులు టైం ఇస్తున్నా. మంచి కాన్సెప్ట్ తో రాలేదో, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కనీసం 50 మంది బెగ్గర్లుంటారు. నిన్ను 51ని చేస్తా. ఎలా? ఏమయ్యా దిల్ రాజు, కథలు వినడం ఈజీ కాదని నువ్వు చెప్తే నేను వినిపించుకోలే. అసలు ఎలా వింటున్నావయ్యా ఈ కథలు? కానీ నీ సహనానికి నా జోహార్లు. ఏంటి కృష్ణ, లోపల ఏం జరిగింది? ఏంటి ఫేస్ బాగా ట్యాన్ అయిపోయింది? ఆ సరయుది టాలెంట్ లేకపోయినా రికమెండేషన్ తో జాయిన్ అయింది. ఆ శ్వేతది సిరీస్ మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సీజన్ కంప్లీట్ చేసింది. వాళ్ళనేమందో
నేను కనబడితే చాలు మోదీని చూసిన మమతా బెనర్జీ లాగా రెచ్చిపోద్ది. కేర్ఫుల్ కృష్ణ, దీది చాలా డేంజర్. ఏ సీసీ కెమెరాకి దొరికినా కనుమరుగైపోతావు. ఈ రోజుల్లో అందమైన ఆడపిల్లగైనా పుట్టాలి, లేదంటే ఖరీదైన కుక్క పిల్లగైనా పుట్టాలండి. కానీ మగాడిగా మాత్రం పుట్టకూడదు. పరీక్షల్లో పాస్ అవ్వకపోతే మబ్బునా కూడా అంటారు, పెళ్లి చేసుకున్నట్టే గాలినా కూడా అంటారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే ఈడు దీనికి కూడా పనికిరాడు అంటారు, పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఈడి పోలికలు వచ్చాయంటారు. అదే ఆడపిల్లలు అయితే చదువు అవ్వకపోతే ఏదో ఒక ఎదోకిచ్చి కట్టబెట్టింది అంటారు. చేసుకోనంటే ఏ యాదవని ప్రేమిస్తుందా అంటారు. చివరికి తిన్నదరక్క వాంతులు చేసుకున్నా ఏ యాదవ చేసిన పను అంటారు. వాళ్ళు తప్పు చేసినా మనకే తిట్లు, మనం ఏమి చెయ్యకపోయినా మనకే తిట్లు. రోల్ వచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది పరమాత్మ. నీలాగా ఫ్రస్ట్రేషన్తో కష్టపడే వాళ్ళ గురించి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? ప్రేమలో నిజమైంది అబద్ధమైంది అంటే సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చావు, హక్ చేసుకున్నావు, ఐ లవ్ యూ చెప్పావు. నాకేం అర్థం కాలే. 400? అదేంటన్నా 400 ఇచ్చావు? ఆలస్యంగా వచ్చావు, 400 ఇస్తారు. గంటే కదా ఆలస్యమైంది, దానికే సగం బెట్ట తీస్తే ఎలా అన్నా? అంటే నువ్వు వచ్చేదాకా నీ పని నేను చేతితో కూర్చోవాలా?